భార్య మంచి భక్తురాలు, భర్త కాస్త నిద్రపోతు. ఆ రోజు ఎందుకో సమస్య వచ్చి ఆమె పోలా చర్చికి. భర్త పోతే, ఇదిగో పోతున్నావు, పోయిన కాడి నుంచి కూర్చున్న కాడి నుంచి ఇక నిద్రపోతానే ఉంటావు, కాస్త 3 ముక్కలు చెవుల్లో వేసుకొని రా అంది. ఏ అన్నాడు. లేదు దుయ్యలేదు, కాస్త వాక్యం వినరా అంది. వినేదేంది, వచ్చి చెబుతా కూడా నీకు అన్నాడు. సరే పోయాడు. పోయినప్పుడు పాస్టర్ గారు ప్రసంగం మొదలు పెట్టబోయే ముందు, ప్రియులారా అందరూ వచ్చారా అన్నాడు. అప్పటిదాకా వాళ్ళు పాటలు పాడి ఉంటే ఆ పాటలకే సగం నిద్రపోయాడు మనోడు. ఆ నిద్రపోయి కొంచెం మెలకు వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు ఈ మాట ఒకటి అంటూ వినపడింది, అది చెవిలో పడింది. ఓకే, అందరూ వచ్చారా, చక్క కూర్చున్నారా అన్న మాట వినపడింది మధ్యలో మెలకు వచ్చినప్పుడు. 2 తిరిగి ఇక ముగింపులోకి వచ్చినప్పుడు కళ్ళు తెరిచాడు. అందరూ వెళ్తున్నారా జాగ్రత్తగా వెళ్ళండి అన్న మాట వినపడింది. ఈ 3 మాటలు చెవులు వేసుకున్నాడు. అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళ్తున్నారా. ఆమె అడిగితే కనీసం 3 ముక్కలు చెవులు వేసుకొని రమ్మంది కదా, ఈ 3 ముక్కలు అని చెప్దామని ఇక మిగిలిన వాక్యం ఏం గుర్తులేదు, అడిగి నిద్రపోయాడు. ఇంటికి వచ్చేటప్పుడు రిహార్సల్ వేసుకుంటూ వస్తున్నాడు. 3 ముక్కలు చెప్పాడు. అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరు వెళ్తున్నారా. ఈ 3 ముక్కలకు రిహార్సల్ వేసుకొని ఇంటికి వచ్చినాక ఆమె అడిగితే చెబుదామని ఉన్నాడు. ఆమె అడగలా. ఇది అదే రిహార్సల్ వేసుకుంటా ఉన్నాడు. మొత్తానికి ఆ రోజు సాయంత్రం అయింది, నైటు పడకకి వెళ్ళారు. కిటికీకి అటుపక్క గదిలో మంచం వేసుకొని పండుకున్నాడు. అదే రోజు నైట్ ఆ ఇంటికి దొంగలు వచ్చారు. వీడేం చెబుతున్నాడు, ఆ మనిషి అడిగితే చెబుదామని అదే కలవరింతలో ఉన్నాడు. ఏ కలవరింతలో, ఆ చెవిలో వేసుకున్న 3 ముక్కలు కలవరించుకుంటా ఉన్నాడు. ఈ దొంగోళ్ళు వచ్చారు. వచ్చి రావటమే ఆ కిటికీ దగ్గర అటుపక్క ఉన్నాడు, ఇటుపక్క కిటికీ దగ్గర కూర్చొని నక్కి కూర్చున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. వెంటనే మెల్లగా స్వరం వినపడుతుంది. అందరు వచ్చారా అన్నాడు. వాళ్ళు గతుక్కుమన్నారు. ఎవడ్రా వీడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు రా, అందరూ వచ్చారా అంటున్నాడు అని చెప్పిన ఆ నక్కి కూర్చోక మునుపు ఈ మాట అన్నాడు. ఈ మాట అన్నాడని కూర్చున్నారు. నక్కి కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. ఈ మళ్ళీ 2వ మాట ఎత్తాడు. అందరూ కూర్చున్నారా అని మన కూర్చుంది కూడా చూశాడు అని చెప్పని వాళ్ళు చిన్నగా లేచి బయలుదేరుతున్నారు. దారి పట్టారు. అందరూ వెళ్తున్నారా అన్నాడు. ఇక పరారు వాళ్ళు, ఇది కనిపెట్టాడు రా మనల్ని అని చెప్పాను. అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏ మాట అయినా చెవిలో వేసుకుంటే ఎట్లా ఉపయోగపడిద్దో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా దైవ సేవకులు ఈ ఎగ్జాంపుల్ని వాడతారు. మొత్తానికి ఒక హాస్యాస్పదమైనటువంటి సంగతి అయినా ఆ 3 మాటలు కాకపోయినా దేవుని మాటలు మనకి జీవదాయకం. ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి. సరే, మీకు ఓ చిన్న ప్రశ్న వేస్తా, మీరు నాకు సమాధానం చెప్తానంటే వేస్తా. నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుని క్రొత్తగా నమ్ముకున్న తొలి రోజుల్లో ఆయనకి చాలా భయపడ్డాం. అపవిత్రమైనవి చూడకూడదు అంటే సినిమాలు ఆపేసాం, సీరియళ్ళు ఆపేసాం. అవునా? రైట్. మన నోట దూషణ కానీ, అల్లరి కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ, పోకిరి మాటలు కానీ రాకూడదు అనే వాక్యం వినబడితే నోటిని అదుపులో పెట్టుకున్నాం. 2. 3వది, దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఏవి చేయొద్దు అని చెప్పని ఏమేమైతే మనకి హెచ్చరిక వచ్చిందో వాటన్నిటి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నావా లేదా? రైట్. 3, ఏదన్నా ఒక తప్పు చేయాలన్నా, ఒక తప్పు మాట్లాడాలన్నా, ఒక తప్పు ఆలోచించాలన్నా కనీసం చూపులో తేడా అనిపించినా సైతాన్ పో అని తెగదోలేం సైతాన్ని. 4,
ఐదోది, అసలు మనం నమ్ముకున్న తొలి రోజుల్లో మన ఇంటికి జనం రావాలంటే భయపడేంతగా చెప్పాం సువార్త. ఆ మనిషి ఏందిరా అట్ట తయారైంది, అది ఎవడన్నా కనపడే, అసలు ఏ మ్యాటర్ చెప్పట్లా, మీరు నమ్ముకోండి యేసుప్రభుని, మీరు నమ్ముకోండి యేసుప్రభుని ప్రాణం తెస్తుంది అని బిరుదు పొందాం. ఏం బిరుదు అంటే యేసుప్రభు పిచ్చిది. పురుషుల్లో కూడా కొంతమంది ఆ టైటిల్ పొందారు. వాడేంద్ర అట్ట తయారయ్యాడు, ఎవరన్నా దొరకని మైండ్ తింటున్నాడు, యేసుప్రభుని నమ్ముకోండి యేసుప్రభుని నమ్ముకోండి అని. ఓరే నాయన కదిలిస్తే చాలు 24 చదువుతున్నాడు రా బాబు, వాడేంది అదే పిచ్చి అయిపోయింది అని టైటిల్ పొందామా? అసలు ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన మహా డీప్గా చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనా? నేనైతే అచ్చంగా అంతే చేశాను. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న స్టార్ట్ అవుతుంది. మీరు అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పాలి. అబద్ధాలు ఆడితే మాత్రం దేవుడు చూస్తున్నాడు. మీరు నా చెవిలో పూలు పెట్టవచ్చు కానీ దేవుని చెవిలో పెట్టలేరు. సరే, ఇప్పుడు ఆ నీతి నియమం అలానే ఉందా? ప్రారంభంలో నువ్వు ఏ మెట్టులో భక్తి స్టార్ట్ చేసి దేవునికి భయపడి ఏ నీతిని ప్రదర్శించి దేవుణ్ణి ఎంతగా ప్రేమించి ఆరాధించి ఆయన గురించి ఇతరులకు పరిచయం చేసి ప్రార్థన చేసి వాక్యం పిచ్చిగా చదివి ఇక కూర్చున్నా లేచినా ఏసయ్యా 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 అని కలవరపోయావు చూడు, ఆ మెట్టు ఇప్పటికీ అంతే ఉందా? వాస్తవంగా పక్కాగా తగ్గిపోయిందా? అబద్ధాలు ఆడద్దు, నిజం చెప్పండి. అన్న లేదన్నా చాలా చేంజ్ వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, దించండి. అసలు ప్రారంభంలో అదే నువ్వు కొత్తగా ప్రభువులో కళ్ళు తెరిచిన రోజుల్లో పెద్ద సమస్య వచ్చినా సరే లెక్క చేయలేవు. నువ్వు కుటుంబం మొత్తానికి సమాధానం చేయవు. ఎందుకు భయం? ఎందుకు? ప్రార్థన చేద్దాం, దేవుడు చేస్తాడు. పేషెంట్ల దగ్గరికి పోయి కూడా నువ్వు అదే చెప్పావు. ఏమని? నువ్వు భయపడదక్క, నేను ప్రార్థన చేస్తా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని భరోసా ఇచ్చావా? మరి ఇప్పుడు ఇస్తున్నావా? ఇయ్యకపోగా నువ్వు పేషెంట్ అయితే ఇంకొకళ్ళు వచ్చి నీకు భరోసా ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఏం బ్రదరో? ఒకప్పుడు ఇతరులకు విశ్వాస విషయంలో బలపరిచి, కృంగిపోతే ధైర్యపరిచి, నిబ్బరపరిచి వెన్ను తట్టావు. ఏది? స్టార్టింగ్లో. మరి ఇప్పుడు నువ్వే అదురుకోసి వస్తున్నావు. ఎంతమంది ఒప్పుకుంటారు? అమ్మయ్యా, యథార్థవంతుల్ని చాలామందిని ఇచ్చాడు దేవుడు నాకు. దిగితే దిగారు కానీ మొత్తానికి నిజం ఒప్పుకున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ సమస్య ఒక భక్తిలోనే కాదు, అన్యుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా సరే ఫ్యామిలీలో కూడా ఇదే జరుగుతుంది. పెళ్ళైన తొలి రోజుల్లో భార్యని బంగారు బొమ్మలాగా చూస్తాడా? చూడ్డా? అసలు ఆ మనిషిని ఏమన్నా చేయనిస్తాడా? ఆ మనిషిని కొంచెమన్నా నలగనిస్తాడా? హే హే అరే ఏం హడావుడో, ఏం గందరగోళం కదా. ఏదన్నా కొంచెం ఎక్కువ కష్టపడిపోయింది అనుకో, నేనున్నాగమ్మా ఎందుకు అంటాడు కదా. నీళ్ళ దగ్గరే తీసుకుందాం, ఒక బరువైన, ఇప్పుడంటే పంపులు వచ్చినాయిలే, వెనకటి రోజుల్లో పంపుల దగ్గరికి, బజారు కుళాయిల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చారు. అసలు ఆ మనిషి ఏ కొంచెం నలిగే పరిస్థితి చేయబోయినా ఆ మనిషిని కూర్చోబెట్టి మొత్తం మనోడే చేశాడు. ఓ 2 సంవత్సరాలు గడిచిపోయింది అనుకో, ఈ మనిషి వచ్చి అడిగినా దున్నపోతులా ఉన్నావు అంటే బానిసలాగా కొడితే మొహం బయలు బా అని గౌ 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 అంటున్నాడు. ఈ మనిషికి ఒక ఆశ్చర్యం, ఆ మనిషేనా ఈ మనిషి అని. అప్పుడేమో ఇంత కూడా చేయని కూడా అని గోల్ చేశాడు. ఇప్పుడేం చెయ్యకపోతే చండాలంగా తిడుతున్నాడు, తంతనాడు, తన్నబోతున్నాడు, చీటికి మాటికి మీదకు వస్తున్నాడు. అవునా కాదమ్మా? నిజం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? తల్లి పెళ్ళైన తొలి రోజులు ఎట్ట చూశాడమ్మా కదా, ఎంత బాగా చూసుకున్నాడు. అప్పుడేమనుకున్నాను, అసలు ఇతడు నాకు భర్తగా దొరకటం నిజంగా
కానీ ఇప్పుడేమనుకుంటున్నావు? పోయి ఈ దరిద్రుడికి చిక్కానేది నేను, ప్రాణం తీస్తున్నాడు, అవునా అనుకుంటున్నావు లేదా? సరే, మీరు అట్లా ఆగండి, వీళ్ళ సంగతి చూద్దాం. మిమ్మల్ని కూడా అడుగుతున్నా, పెళ్ళైన తొలి రోజుల్లో అసలు ఎంత అద్భుతంగా నీ కోఆపరేషన్ చేసింది. వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయారు, మేము మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళని. ఇప్పుడు అందుకే వాళ్ళ పక్కన పెట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు పనికో ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళి వచ్చేసరికి నువ్వు తినే కూరలు 2-3 రకాలు రెడీ చేసి, అందులోకి ఫ్రై రెడీ చేసి, అవునా, చక్కగా వేడి నీళ్లు కాసి నువ్వు వచ్చేటప్పటికి అసలు మొత్తం అసలు ఆ మనిషి కూడా ఎంతో శుభ్రంగా ఉండి ఆకర్షణీయంగా ఉండి కళకళలాడిపోతూ ఉంటుంది, అవునా? ఎప్పుడు? మ్యారేజ్ అయినా తొలి రోజుల్లో. ఇప్పుడు అంతే ఉంటుందా? 2-3 రకాల కూరలు చేసేది ఇప్పుడు పచ్చడి చేసి ఆడ పెడుతుంది. లేకపోతే ఫోన్ చేస్తుంది, ఇగో సాంబార్ తీసుకొని రా. సాంబార్ ఏం చేయలేదు, ఏం చేసేది? సాంబార్ తీసుకొని రా. హోటల్ దగ్గరికి వెళ్ళి కూరలో కర్రీస్ పాయింట్ అంట, కర్రీస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి 2-3 రకాల కూరలు కట్టించుకొని రా అని చెప్తుంది. సరే, పోన్లే, వాళ్ళు బతకాలి కాబట్టి నడవని, పర్వాలేదు. ఎందుకని అట్లా? స్టార్టింగ్లో మొత్తం తనే చేసింది, ఇంకా తనకి ఏమేమి ఇష్టమో అడిగడిగి తెలుసుకొని మరీ చేసింది, అంతేనా? అంతేకాదు, ఇంటికి వచ్చేసరికి ఇల్లు నీట్గా, అసలు ఈ మనిషి వచ్చేటప్పటికి అసలు నా ఇల్లేనా ఇది అన్నంత అద్భుతంగా చక్కగా దాన్ని నీట్గా చేసి, రాగానే చక్కగా వేడివేడి నీళ్ళతోటి ఇదిగో స్నానం చేయండి చక్కగా అని చెప్పని స్నానం చేసి వచ్చి కొంచెం ఫ్రెష్గా బట్టలు కట్టుకొని కొంచెం అట్లా అనడం వాళ్ళిస్తే కొంచెం కాళ్ళు ఒత్తుతా, అవునా? అసలు అసలు ఆ లైఫే వేరు, అసలు ఆ ఫీలింగే వేరు. అప్పుడు మనం జంట ఫీల్ అవుతాడంటే, నిజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళంతా దరిద్రులే, పెళ్లి చేసుకుంటే ఆ మజా వేరు అని ఫీల్ అయ్యాం కదా. మంచి సర్వెంట్ దొరికింది మనకి, భార్య దొరికిన వానికి నేలు దొరికెను అన్న వచనం నిజంగా నా లైఫ్లో నెరవేరింది అని సంబరపడ్డా. కాలం గడిచే కొద్దీ మేలు దగ్గర తేలొచ్చింది. భార్య దొరికిన వానికి మేలు దొరికెను పోయి భార్య దొరికిన వానికి తేలు దొరికెను. తేలేం చేయును? కుట్టును. వీడు నొప్పి పుట్టి రోజంతా అల్లాడును. అట్లాగా అయిపోయింది. నేను చెప్పేటువంటిది వాస్తవంగా జీవిత సత్యం, జోక్గా. ఓ పాస్టమ్మ గారు రోడ్డు పక్కన నిలబడ్డారు. జోరున వానజల్లు పడుతుంటే రోడ్డు పక్కన కష్టం లాంటిది ఒకటి ఉంటే ఆ కష్టంలో నిలబడ్డారంట, వాన పోయి నాకు పోదామని. అప్పుడే అది అంతకు ముందు రోజు మ్యారేజ్ అయిందో, మరి ఆ రోజు పొద్దున మ్యారేజ్ అయిందో, మరి 2 రోజుల క్రితం అయిందో తెలీదు. పెళ్లి జంట తెల్ల బట్టలో జోరున వాన పడుతుంటే చట్టాపట్టాలు వేసుకొని వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు తెలుసా? ఆమె ఇటు చేయేసింది, ఈయన అటు చేయేసాడు, ఇద్దరు కలిసి అతుక్కొని వస్తున్నారు జోరున వాన పడతా ఉంటే. పాస్టమ్మ గారు చూసి పాస్టర్ గారితో, ఏమండి కొత్త జంట అనుకుంటాను, కొత్తగా మ్యారేజ్ అయినట్టుంది, బా ఎంత అన్యోన్యంగా ఉన్నారో కదా, ఎంత హత్తుకొని ఉన్నారో కదా, నిజంగా వారి మధ్యలో గాలి కూడా జొరబడదు కదండి అందట. పాస్టర్ గారు పండిపోయి ఉండే, ఆయన ఒక నవ్వు నవ్వి వైఫ్, ఇప్పుడు వారి మధ్య గాలి కూడా జొరబడదు అన్నది నిజమే, 1 సంవత్సరం ఆగితే వారి మధ్య గడ్డి లారీ కూడా పోయిద్ది అన్నాడు. అంటే గడ్డి లారీ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ లారీ అంత ఉంటుంది, అంత ఉంటుంది. అంటే ఎడబాటు వచ్చేస్తుంది అని చెప్పాడు. నిజమే అది. ఎందుకని అలాగా ఎప్పుడన్నా ఆలోచించారా? నాకది సంవత్సరాల ప్రశ్న. అసలు ఎందుకు అట్లా మారిపోద్ది మనిషి అంటే,
అనుభవజ్ఞులు చెప్పింది ఏంటంటే పెద్దోళ్ళు ఏముందయా, కొత్త ఒక వింత పాత ఒక రోత, అంతే, ఏముంది అని తేల్చేశారు. అదే కొత్త వింత ఎందుకు అవుతుంది, పాత రోత ఎందుకు అవుతుంది అంటే ఏముంది, పాత పడే కొద్దీ అంతే, చూసే కొద్దీ ఏముంది అంతే అని తేల్చారు. నేను ఒప్పుకోను దానికి. దీనికి అసలు న్యాయమైన కారణం ఏంటి? ఇది ఒక భార్యాభర్తల మధ్యలో విషయం అయితే మనకు అది సమస్య కాదు, కానీ దేవునికి భక్తునికి మధ్యలో కూడా ఇదే సమస్య కనపడుతుంది. ఇది ఇప్పుడు నేను పట్టుకున్న పాయింట్. ఎవరెవరికి? దేవునికి భక్తునికి కూడా మధ్యలో ఇదే ప్రాబ్లం కనపడుతుంది. కారణం ఏంటి అనేది పరిగణలో తీసుకొని చాలా కాలం ఆలోచించాను. ఎందుకు ఇలా జరిగి ఉంటుంది? నేను చెప్పటం కాదండి, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు కానీ చూడగలిగితే, ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని మొదలుపెట్టి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకొను సాతాను సమాజపు వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, చాలా తెలివిగా ఉన్నావు, చాలా వివేచనగా ఉన్నావు. నీ కష్టం, నీ సహనం, నీ త్యాగం నేను ఎరుగుదును. బాగుంది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఇదేంది? ప్రేమ లేకుండానే కష్టపడ్డా? ప్రేమ లేకుండానే సహించాడా? ప్రేమ లేకుండానే త్యాగం చేశాడా? ప్రేమ లేకుండానే భారం భరించాడా? నువ్వు అన్నీ చేస్తున్నావు అంటే అన్నీ ప్రేమతోనే కదా చేస్తాడు. ప్రేమ లేకపోతే ఎట్లా చేస్తాడు? కానీ దేవుడు అంటున్నాడు, నో చేస్తున్నావు కానీ మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అన్నాడు. పెళ్ళైన తొలి రోజుల్లో ఏమే నీళ్లు తోడిద్ది, ఏమే ఫుడ్ వండిద్ది, అన్నీ ఏమే చేస్తుంది. కానీ పెళ్ళైన తొలి దినాల్లో ఉన్న ఆ మాధుర్యం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత లేదు. అప్పుడేమో ఇష్టంతో చేసింది, ప్రేమతో చేసింది. ఇప్పుడేమో తప్పనిసరి పరిస్థితుల్లో బాధ్యత కాబట్టి నెరవేరుస్తుంది. అవునా? అప్పుడేమో ఆ పరిచర్య ఆమె ద్వారా పొందుతున్నప్పుడు పరిచర్య సహాయమే కాదు ప్రేమ కూడా పొందగలిగినప్పుడు, అదే మనిషి ఇప్పుడు చూస్తే పరిచర్య మాత్రమే దొరుకుతుంది కానీ నాకు ప్రేమ మిస్ అయింది అనే వేదనతో కొంతమంది బాధపడుతున్నారు. ఇదే లేడీస్ కూడా ప్రారంభంలో నాకు అన్నీ తెచ్చాడు, అన్నీ చూశాడు, అన్నీ చేశాడు. అప్పుడు తెచ్చిన వాటితో నేను పొందుకుని ఆనందపడటమే కాకుండా ఆయన ప్రేమను కూడా ఆస్వాదించాను. ఈరోజు కూడా అన్నీ తెస్తున్నాడు కానీ ఏదో నేను మిస్ అవుతున్నాను. ఏం మిస్ అవుతున్నావు? నీకు అంతకుముందు తెచ్చినట్టు అన్నీ తెచ్చేస్తున్నాగా, వేస్తున్నావు. సరుకులు తెస్తున్నావు, కావాల్సిన ఇస్తున్నావు, నాకు శారీ కావాలంటే తెస్తున్నావు, అన్నీ తెస్తున్నావు కానీ ఏదో మిస్ అవుతున్నావు. ఏం మిస్ అవుతున్నావు? ఆ స్టార్టింగ్ ఉన్నట్టు లేవు నువ్వు. ఎంతమంది భార్యలు భర్తలు అనలేదు, ఎంతమంది భర్తలు భార్యలు అనలేదు. ఏమని? నువ్వు మారిపోయావు. ఎంతమంది ఒప్పుకుంటారండి? ఏమని? నువ్వు ఎట్లయినా మారావు, అప్పట్లా లేవు. నువ్వే బాగా నాణ్యంగా ఉంది, నువ్వు కూడా మారావు. ఇవన్నీ మామూలు విషయాలే. ఎందుకని? ఇదొక ముఖ్యమైన ప్రశ్న కాదా? దాని విలువ మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ దైవభక్తి సాధన చేసే ప్రతి ఒక్కనికి ఇది ఖచ్చితంగా తారసపడే ప్రశ్న, ఎదుర్కొనే ప్రశ్న, వేసుకునే ప్రశ్న. నేను ఎదుర్కొన్నా, చాలా ఏడ్చుకున్నా. ఎందుకు ఇలాగా అంటే
నాకు 2 సంగతులు అర్థమైనాయి, జాగ్రత్తగా వినండి. భార్యాభర్తల మధ్యలో ఆ ప్రేమ తగ్గిపోవడానికి 2 కారణాలు చెప్తా, ఈరోజు మైండ్లో పెట్టుకోండి. ఇది ఒక రహస్యం అన్నమాట. ఏమిటి ఆ రహస్యం అంటే సింపుల్, ఒకళ్ళకొకళ్ళు అర్థం కావటం. ఇంతే ఆన్సర్. ఏంటి? ఒకళ్ళకొకళ్ళు అర్థం కావటం. అర్థం కానంత వరకు లెక్కలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అర్థం అయిన తర్వాత లెక్క చేయటం ఆగిపోయింది. ఇది మొదటి సంగతి. అర్థమైందా? రెండవ సంగతి, వివాహమైన తొలి రోజుల్లో భార్య భర్త ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు వారిద్దరి మధ్యలో ఒక 2-3 ఏళ్ళు గడిచేసరికి ఇద్దరో లేక ముగ్గురో ఎంటర్ అయ్యారు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉన్నప్పుడు బండి మీద ముందు భర్త వెనక, చెప్పండి, ముందు భర్త వెనక భార్య. వెనకటి రోజుల్లో పక్కకి తిరిగి పద్ధతికి కూర్చునేవాళ్ళు, ఇప్పుడు అసలు వదిలేశారు మొత్తం. ఏంటే వదిలేసి పబ్లిక్ ఏమైనా అనుకుంటారేమో, ఇది పద్ధతి కాదేమో అని కూడా లేకుండా బైక్ కూడా వెరైటీగా కంపెనీ వాడు కనిపెట్టాడు. చూసారా బైకులు ఇప్పుడు? వీడేమో పాతాళంలో కూర్చుంటాడు, ఆమెమో పరలోకంలో కూర్చుంటుంది. ఎందుకంటే ఈ బాడీ మొత్తం మీద పడాలని. ఈ బస్తా మొత్తం నాడు మొయ్యాల. నేను అనుకుంటాను, భలే కనిపెట్టాడు రాడేవాడో కానీ మొత్తానికి. మామూలుగా మోస్తున్నాడు రోడ్డు మీద కూడా ఈ బరువుని. బైక్ మీద ఎక్కినా కూడా బైకును మొయిన ఇట్లా ఇడు. బైక్ మీద ఎక్కినా కూడా నేనే మోస్తానమ్మా, మొయ్ ఎయ్ నా మీద బరువు అన్నట్టు. సరే వదిలేద్దాం. పిల్లలు వచ్చారు. పిల్లలు లేకముందు భర్త ముందు భార్య, ఇద్దరి మధ్యలో ఇంకేం లేదు కదా, రైట్. ఒక 2-3 పిల్లలు అయినారు అనుకో, అట్లనే కూర్చుంటుందా? పిల్లల్ని వెనకేసి మీరు మధ్యలో గాలికి ఎగిరిపోయినా ఎగిరిపోండిరా పర్వాలేదు, నేను ఆయన పక్కనే అంటదా? అట్లా కూర్చుంటుందా? నో నో నో. ఆయన ముందు పెద్దవాడు, రెండోవాడు, మూడో అమ్మాయి, చివర్లో అమ్మ. ఇప్పుడు ఆయనకి ఒక మధ్య 3 శాలితీలు వచ్చినాయి. ఆ ముగ్గురిని ఎవరికి అంటున్నారులే అంటే 2 శాలితీలు అనుకోండి, అవునా కదా? కనీసం ఒక్క శాలితీ వచ్చినా ఇద్దరికి ఎడవేగా. ఇది రెండో కారణం. అంతకుముందు వారిరువురే, వారి ప్రేమ ఒకరికొకరికి భాగం పంచబడింది. ఇప్పుడు వారిద్దరి మధ్యలో మరో 2 లేక 3 ప్రవేశించినందున వారి ప్రేమ ఇతరులు భాగం పంచుకునే పరిస్థితి వచ్చింది. ఇద్దరే ఉన్నప్పుడేమో ఒకరికి ఒకరికి సమృద్ధి ప్రేమ, ఇద్దరికి మరో 3 తయారైన తర్వాత వీళ్ళ ప్రేమ మొత్తం 3 భాగాలు. ఆయన 3 భాగాలు పంచాల్సి వచ్చింది. ఏది ఆమెకు పంచే ప్రేమ కాక, ఆమె కూడా భర్తకు పంచే ప్రేమ కాక ఆయనకు ఒక పిల్లలకు 3కి 3 భాగాలు పంచాల్సి వచ్చింది. కాబట్టి ఇక ఆ మెయిన్ పర్సన్స్ మధ్యలో ప్రేమ ఆ హేతు చేత తరిగిపోయింది. ఇదొక కారణం. ఇది రెండోది. మొదటిది ఇది కాదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అసలు సంతానం లేని వాళ్ళకి కూడా ఇదే సమస్య ఉంది. అసలు ఒక్క బిడ్డ పుట్టని వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం? స్టార్టింగ్లో నువ్వు నాతో చాలా ప్రేమగా ఉన్నావు, నాతో చాలా అట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావు. ఎందుకని? అర్థమవుతుంది కదా? ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాకపోతే మీ కర్మ. నేను చేయగలిగింది ఏం లేదు. వినండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? అర్థం కావటం అని చెప్పాను. ఏంటంటే వివాహం అయిన తొలి రోజుల్లో ఆయన ఒక ఏరియా, ఈమె ఒక ఏరియా. ఆయన అభిప్రాయాలు ఏమిటో, ఇష్టాలు ఏమిటో, మంచి చెడ్డలు ఏమిటో, ఆయన కోపతాపాలు ఏమిటో, ఆయన ఆనందం ఏంటో, ఆయన సైకాలజీ ఆమెకు తెలియదు.
తెలియనప్పుడు చాలా వినయంగా భయంగా తన హద్దుల్లో తనుండి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంది. అవతలి వ్యక్తి మైండ్ అర్థం కానప్పుడు. ఇప్పుడు మనం కూడా చూడండి, మీరు కావాలంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఉదాహరణకి వాడు అమాయకుడే అనుకుందాం, వాడు మౌనంగా ఉన్నాడు అనుకో, మనం వాడిని చతురుగా మాట్లాడగలమా? వాడు మౌనంగా ఉన్నాడు, వాస్తవంగా వాడిని కదిలిస్తే వాడు మాట్లాడితే అమాయకుడు. మాటలు అవుట్ అయిన తర్వాత మనకు అర్థమవుతారు వీడు చేతస్థపోడు అమాయకుడని. మాట్లాడినంత వరకు మాత్రం వాడు ఆహార్యం కానీ వాడు అవతారం కానీ గంభీరంగా ఉంది కాబట్టి మనం జోక్ చేయం. అది మాట్లాడిన తర్వాత ఆ మాటలో అమాయకత్వాన్ని గుర్తుపట్టి అప్పుడు మనం జోక్ చేస్తాం. అంటే ఒక వ్యక్తి మనకు అర్థమైనప్పుడు అతన్ని గౌరవించటమో లేదా చులకనగా ఆలోచించటమో చేస్తాం. ఒక వ్యక్తి మనకు అర్థం కానప్పుడు తప్పకుండా ఆ వ్యక్తికి భయపడి మన హద్దుల్లో మనం జాగ్రత్తగా ఉంటాం. అవునా కాదా? రైట్. అలాగే భార్య మైండ్ ఏంటో భర్తగా తెలియదు పెళ్ళైన తొలి రోజుల్లో. నేను ఎలా ఉంటే ఎలా హర్ట్ అవుతుందో, ఎలా సంతోషిస్తుందో, ఏం సంగతో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి ముందు నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, బెదరగొట్టకూడదు, నా లెక్కలు నేను జాగ్రత్తగా పాటించాలని అవతలి వ్యక్తి అర్థమైందాకా జాగ్రత్త తీసుకుంటాడు పురుషుడు. అలాగే పురుషుడు అర్థమైందాకా భార్య కూడా జాగ్రత్త తీసుకుంటుంది. అర్థమైపోయిన తర్వాత ఇక ఒకరినొకరు తృణీకరించుకోవటం స్టార్ట్ అయింది. తొలి రోజుల్లోనేమో కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కాబట్టి కోపం తెప్పించకుండా జాగ్రత్త పడుతుంది. ఈ పరంపరలో ఎప్పుడో ఒకసారి ఆయన కోప్పడే సన్నివేశం వచ్చింది. కోప్పడే ఘట్టంలో చాలా వరకు మాటలతోనే ముగించాడు కానీ చెయ్యెత్తి కొట్టిన అనుభవం కనపడలా. అప్పుడు ఏమో ఒక విషయం అర్థమైంది, ఒకవేళ నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కాసేపు వాగుతాడు కానీ చెయ్యెత్తి దెబ్బ కొట్టాడు. కాబట్టి ఏ రేంజ్కి దెబ్బ కొట్టడో ఆ రేంజ్కి చిన్నగా వాయిస్ పెంచుద్ది. అవును, మిమ్మల్ని ద్వేషించదా చెప్తలా, అర్థమైతే ఎట్లుంటుందో చెప్తున్నా. తర్వాత ఏదో ఒక సందర్భంలో మళ్ళీ సడన్గా ఇంకొంచెం రేజ్ చేస్తుంది. రేజ్ చేసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, పెద్ద దెబ్బ కొట్టేవాళ్ళలాగా పరిగెత్తుకుంటూ వచ్చి అని చెప్పని అన్నాడు. అంటే మహావీరావేశంతో వచ్చిన ఈ మొహం కొట్టేది అంతవరకే కదా, ఆ ప్రాబ్లం లేదు. అంటే మావాడు ఇందాక ఆ సౌండ్ వాల్యూమ్ లేపినట్టు ఏ రేంజ్లో లేపితే ఏ సౌండ్ వస్తుంది అనేది మొత్తం టెస్టింగ్ అంతా 1 or 2 yearsలో అయిపోద్ది. 1-2 సంవత్సరాల్లో ఉన్న కాడికి వాల్యూమ్ లేపి ఆ రియాక్షన్ మొత్తం అబ్జర్వ్ చేసి అప్పుడు ఇక తాపీగా ఊపిరి పీల్చుకుంటారు అన్నమాట ఆడవాళ్ళు. అదే పొజిషన్లో జెంట్స్ కూడా, ఆహా అమ్మగారి వ్యవహారం ఇదే, సరే అర్థమైందిలే, ఒక ఆట ఆడుకోవచ్చు. అలాగే ఆహా అబ్బాయి గారి వ్యవహారం ఇదే, అర్థమైంది, ఒక ఆట ఆడుకోవచ్చు. పుట్టింటికి వెళ్తారు ఇద్దరు కలిసి. వాళ్ళ కూతురు అల్లుడిని తేలిగ్గా మాట్లాడుతుంటుంది. గా ఎక్కడున్నావు రా అంటుంది. అమ్మ అంటుంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏంటి అల్లుడు గారిని లెక్క లేకుండా నాకు తెలుసులే అంటుంది. ఆడేందో అత్తయ్య గారికి తెలియదు కాబట్టి అత్తగారు భయపడుతుంది, భార్య గారికి ఆడి సంబడం మొత్తం తెలుసు కాబట్టి లెక్క చేయట్లే. మీరు కూడా పర్సనల్గా కలిసినప్పుడు చెబుతాడు కదా, అమ్మాయి ఎట్లయినా నువ్వు కొంచెం జాగ్రత్త, మెమ్మోళ్ళు నన్ను తక్కువగా అనుకుంటారు, కొంచెం నటించవే, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రే ఏందిరా మాకు దేవుని మాటలు చెప్పకుండా ఈ భార్య భర్తల తంత ఎందుకురా మాకు అనుకోవాలి ఉంది, దీనికి కారణం ఉంది, అందుకని చెబుతున్నా. ఏందిరా మాకు ఈ భార్య భర్తల వ్యవహారం అనుకోవాకండి, నన్ను అపార్థం చేసుకోవాకండి. దీనికి మన భక్తి సాధనకి లింక్ ఉంది, అందుకని చెప్తున్నా. భార్య అర్థమైతే భర్త ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు, భర్త అర్థమైతే భార్య ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంది, హద్దులు ఉండవు. అంటే వచ్చిన చిక్కంతా మొట్టమొదటి సమస్య ఏంటంటే ఒకరికొకరు అర్థం కావటమే. ఇప్పుడు దేవుడికి మనకు కూడా చూసుకుందాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని యెషయా గ్రంథం 54లో ఉంది. అంతేకాకుండా క్రీస్తు వరుడైతే సంఘం వధువు అని చాలా స్పష్టంగా వాక్యంలో ఉంది. ఇప్పుడు దేవునికి మనకున్న సంబంధం కూడా అలాంటి అనుబంధమే.
ఆయన మనల్ని భరించువాడు. ఎంత ప్రేమ అంటే మన కోసం ప్రాణం పెట్టున్నంత ప్రేమ. మనం కూడా ప్రారంభంలో ఆయన మనకి పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి అన్ని విషయాల్లో హద్దులు కలిగి భయంగా జాగ్రత్తగా మసలుకున్నాం. ఈ సంవత్సరం గడిచే కొద్దీ కొద్దిగా అర్థమవుతున్నాడు ఆయన. ఎవరు? యేసయ్య. మనం ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు చేస్తే రియాక్షన్ ఎలా ఉందో కొంచెం అర్థమైంది మనకి. అర్థమయ్యి ఈ రేంజ్కి తప్పు చేస్తే నన్నేమల్లా పర్లేదు, ఆ రేంజ్కి చేసుకోవచ్చు అని చెప్పి చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎట్లా వచ్చిందంటే, స్టార్టింగ్లో ఆయనకు భయపడి ఏవేవేవైతే జాగ్రత్త పడ్డామో ఆయన కాస్త అర్థమైన తర్వాత ఆయన ప్రేమ, దయ, కృప, కరుణ, మమకారం, మంచితనం అంత అర్థమైన తర్వాత ఆ భయపడటం మానేసి స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టాం. ఇది మార్పుకు ఒక కారణం. అర్థమయ్యాడు. అర్థమైతే తేలిగ్గా ఆలోచిస్తారా? అర్థమైతే తృణీకరిస్తారా అంటే ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉంది అనేది నేను బైబిల్లోనే చూపిస్తా. దేవునికి స్తోత్రం. మనకి దాదాపు రక్షణ పొందిన వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి యోనా. యోనాని దేవుడు దర్శించి ఏ ఊరు వెళ్ళి చెప్పమన్నాడండి? యోనా ప్రవక్త, యెహోవా ప్రవక్త. దేవుడు దర్శించాడు. యోనా యోనా, ఆ చిత్తం ప్రభువా, నీవు లేచి నినవే ప్రాంతానికి వెళ్ళు, ఆ నినవే ప్రజలకు 10 దినములలో నాశనము కలగబోతుందని ప్రవచించో అని చెప్పాడు. దేవుడు చెప్పింది. సృష్టికర్త, భూమి ఆకాశములకు సృష్టికర్త, ఈ విశ్వమంతటికి రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ అంటే, నినవే మహాపట్టణానికి వెళ్ళి 40 దినములలో వాళ్ళ మొత్తాన్ని కూడా నేను ఎలా నాశనం చేయబోతున్నానో చెప్పుపో అని ఆజ్ఞ జారీ చేస్తే యోనా వెళ్ళాడా? మరి ఆడికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన పట్టణం వేరు, యోనా వెళ్ళిన ప్రాంతం వేరు. తర్షీషు వెళ్ళేటువంటి ఓడకి కేవు తీసుకొని ఆ ఓడలో ఆ అడుగు భాగంలోకి వెళ్ళి బొబ్బున్నాడు. అందరూ కూర్చున్న ప్లేస్లో కూడా కూర్చోలా, అడుగు భాగంలోకి వెళ్ళి బొబ్బున్నాడు, నిద్రపోతున్నాడు. మీరు ఆలోచించారా? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని యోనా మీరటం ఎంత దమ్ము, ఎంత ధైర్యం, ఎంత లెక్కలేంతనో. కోపం వచ్చిందా రాదా మనకి చెప్పండి? తప్పు కదా. ఎంతమంది ఒప్పుకుంటారండి? తప్ప కాదా? ఆ పెద్ద ఆయన చెప్తే అసలు ఆయన మాట అమ్మో ఎంత తప్పు, తప్ప కాదా? మనం మేరుతామా? మేరం. పెద్ద మనుషులు. ఆ యోనా ఎంత దమ్ము, ఎంత ధైర్యం, ఎంత తెగువ. పోయి ఆ అడుగు అమరముల బొబ్బు అని నిద్రపోతున్నాడు. కూర్చుని ఆలోచన చేయట్లే. అమ్మో నేను దేవుడు చెప్పిన పని చేయట్లేదే, ఆయన ఏమన్నా చేస్తున్నాడు, ఏమన్నా భయం కూడా లేదు అసలు ఈ మనిషికి. భయం ఉన్నోడు నిద్రపోతాడంట? భయం ఉన్నోడు నిద్రపోతాడా? భయపడతాడు. నిద్రబొమ్మనా పాడు. అటు దొర్లి ఇటు దొర్లి, అటు మెసిలి ఇటు మెసిలి. ఏందయ్యా పండుకోవు అంటే, ఏంది పండుకునే నిద్ర పట్టట్లా. ఎందుకు నిద్ర పట్టట్లే? ఏమో రిపోర్ట్ ఏమొచ్చిద్దో అని భయంగా ఉంది. రిపోర్ట్ రాలేదుగా, ఇంకా కాదులే, కొంచెం అనుమానంగా ఉంది, క్యాన్సర్ ఏమో అని అన్నాడులే డాక్టరు. రిపోర్ట్ ఏమొచ్చిద్దో అని ఏమో భయంగా ఉంది. ఏం కాదులే బాబా, మంచి రిపోర్ట్ వచ్చింది. కానీ నీకేం, నువ్వు చెబుతావు, పోయేది నేను. భయం నిద్ర పట్టనీదు. కనీసం ఆజ్ఞ మీరి దేవుడు చెప్పిన పని చెయ్యకపోగా ఈ మనిషి పోయి నిద్రపోతున్నాడంటే కనీసం అంతరంగంలో భయం ఉందా చెప్పండి? ఆజ్ఞ పాటించాడా? ఎందుకు ఇలా తయారయ్యాడు యోనా? యోనా ఎందుకు తయారయ్యాడో
అది ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది. అదే మీకు కూడా చెప్తున్నా. ఎందుకు చెప్పనా? దేవుని మనసు ఏంటో యోనాకు తెలుసు. చంపేస్తా అంటాడు, ఆయన చంపడం లేదు. ఇక నిన్ను తీసేస్తా ఈ లోకంలోంచే అంటాడు, తీయడేం లేదే. అంత బెదిరింపులే. బెదిరింపులా? అరే బాబు కొడతాడ్రా దేవుడు. ఏంటి కొట్టేది? ఆయన కొట్టేది మాకు తెలుసులే. సెంటిమెంట్ ఆయనకి ఎక్కువ. నినివే పట్టణాన్ని నాశనం చేస్తాం అది ఇది అని చెప్పి అన్నాడు కదా. వాళ్ళు ఏమి లేదు, అయ్యా క్షమించయ్యా అన్నారు అనుకో, ఈయన ఐజ్ అయిపోతాడు, ఊరకనే మెత్తబడతాడా. ఇది యోనా ఫీలింగ్. ఏంటి? ఊరకనే బెండ్ అయిపోతాడు. మోకాళ్ళు వేసి కొద్దిగా ఏడిస్తే చాలు, నేను చంపేస్తా అని చెప్పని అంత ప్రచండమైన రౌద్రాన్ని చూపించిన వాడు సైతం మెత్తబడిపోయి, పోన్లేమ్మా ఏడవకురా, పోన్లే నన్ను ఏడవకు, ఇంకోసారి చేయకు, జాగ్రత్తగా ఉండు, ఏం చేయాలి, నిన్నేం చేయాలి, నేను దీవిస్తాలే, నేను దీవిస్తాను ముద్దాడుతాడు. ఈ మెంటాలిటీ తెలుసు ఆయనకి. ఎవరికి? నాకు తెలుసు. కాబట్టే వెళ్ళపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఓడ ఏ దిశగా వెళుతుందో దాని ఎదురుగా తుఫాను వచ్చేటట్టు చేశాడు. ఆ తుఫాను వల్ల ఆ ఓడ ముందుకు వెళ్ళలేకపోయింది. అందరూ చావుకు దగ్గరయ్యామని కన్ఫామ్ అయిపోయారు. వాళ్ళు మొక్కే వాళ్ళందరికీ కూడా మొక్కుబళ్ళు చేసుకున్నారు. వాళ్ళ దేవి దేవతలు ఏవైతే వాళ్ళందరికీ కూడా మొక్కుకున్నారు. ఎన్ని మొక్కులు చేసినా తుఫాన్ తగ్గట్ల ఓడ తైతక్కలు ఆడుతుంది. అంతా వెతుక్కొని ఆ ఓడ నాయకుడు, అయ్యా ఇంకెవరన్నా ఉంటే మొక్కండే అని చెప్పని అంత తిరిగి అడుగుని ఎవడన్నా ఉన్నాడేమో అని చెప్పని అడుక్కొచ్చి చూశాడు. సామాన్లన్నీ బారేసుకున్నారు. పాపం ఓడ తేలిక చేసుకున్నారు మునిగిపోకుండా. అయినా సరే ప్రమాదం తగ్గల. అడుక్కొచ్చి చూస్తే మనిషి మనోడు హమ్మగా నిద్రపోతున్నాడు. హాయిగా కడుపు మండిపోయింది. ఎవరికి? ఆ ఓడ నాయకుడికి కడుపు మండిపోయి కదిలిచి, ఓయి నిద్రపోతా లే. ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు లెగుస్తారు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఏంది నన్ను ఎప్పుడు చూశాడు, ఎవరు చూశాడని అంటే లేచాడు. ఏం మనిషి ఆయన? అసలు ఏ స్థితిలో ఉన్నావు అర్థమవుతుందా నీకు? ఏం జరిగింది అంటే, ఒకసారి పైకి రా. పైకి వచ్చి చూస్తే ఉంది అల్ల కల్లోలంగా ఉంది సముద్రం. ఇక అర్థమైపోయింది యోనాకి. ఎదురొచ్చావుగా, నాకు తెలుసు నువ్వు మొండోడివి, నన్ను ఎందుకు వదిలిపెడతా నువ్వు? ఇక ప్రశాంతంగా పైకి వచ్చి నిలబడి ఇది ఎందుకు వచ్చిందో తెలుసా అన్నాడు. ఎందుకు వచ్చింది అంటే, మీ ఎవ్వరి వల్ల కాదు, నా వల్లే. నువ్వా? ఎందుకని నువ్వు ఎవరివి? నేనా? భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా ప్రవక్తను, యెహోవా సేవకుడను. ఆయన ఒక ఊరు వెళ్ళమన్నాడులే, మనం పోలా. అందుకని ఎదురొచ్చాడు. అవునా? ఈయన యెహోవా ప్రవక్త అనేసరికి ఇంకొంచెం గుండెలు జారిని వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా బాబా అంటే, చేసేదేం లేదు, నేను చెప్పిన పని మీరు చేస్తే మీరు ప్రశాంతంగా బతికిపోతారు, లేకపోతే మొత్తం అవుట్ అన్నాడు. తొందరగా చెప్పయ్యా ఏం చేయమంట. అసలు నువ్వో కాదో ఈ ఉత్పాతానికి కారణం, ఈ శోధనకు కారణం నువ్వో మరెవరో తేల్చుకున్నట్లు చీట్లు వేద్దాం రాండి అని చెప్పని అందరూ పేర్లు రాసుకొని చీటీ వేశారు. యోనా ముందే చెప్పాడు, అరే బాబు నేనేరా కారణం అని. అయినా వాళ్ళకి భయం వేసి చీటీ వేశారు. అన్ని పేర్లు వేస్తే ఎవడి పేరు రాలా, యోనా పేరే వచ్చింది. సరే బాగుంది, కన్ఫర్మ్ చేసుకున్నారు. ఏం చేయమంటారు తమరికే అన్నారు. ఏం చేయదు, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. నన్ను ఒక్కడిని సముద్రంలో వేస్తే మీరందరూ బతికిపోతారు. అసలుకే ఆయన ప్రవక్తలు అంటున్నాం,
పేరు కూడా నీదే వచ్చింది. చేతులారా నిన్ను నీళ్ళల్లో కలిపితే మమ్మల్ని అసలు ఇల్లు జారకుండా ముంచేస్తాడేమో, ఆ భయమే అక్కర్లేదు. మీరు చీటీ కూడా వేసి చూసుకున్నారు, నేనే కారణం కాబట్టి వేసేసాయి. అలాగ పట్టి నీళ్ళల్లో వేశారు. నీళ్ళల్లో పడిన తర్వాత తిమింగలం మింగటం, దాని కడుపులో ఒక 3 రోజులు ఉండటం. తర్వాత ఎక్కడైతే వాడెక్కాడో ఎటు వెళ్ళమంటే ఎటు ఎక్కాడో అక్కడికే తీసుకెళ్ళి మళ్ళీ అది కక్కింది. ఇక లేచాడు, వచ్చాడు లైన్లోకి. వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎటు పోతాడు, ఎటు పోయినా తీసుకొస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు సచ్చినట్టు నినవేగిపోయాడు. ఏమనుకుంటాడు తెలుసా? పెద్ద చంపేవాళ్ళలాగా ప్రకటన చేయమన్నావుగా, నేను పోతున్నా, చేస్తా. నువ్వు చంపకపోతే మాత్రం మర్యాదగా ఉండదు. ఎవరితో? మా బాబు ఏంది అసలు ఆ డేరు? నువ్వేమన్నావు? 40 రోజుల్లో నాశనం చేస్తాను చెప్పమన్నావు కదా, నేను చెబుతా. నువ్వు చేయలేదనుకో మర్యాదగా ఉండదు, నీ ఇష్టం అని. నినివే మహాపురం 3 రోజులు ప్రయాణం అంత పట్టణం అయితే మనోడు ఒక రోజు అంత పోయి ఇక మిగిలిన వాళ్ళు సచ్చారని చెప్పని నువ్వు చెప్పమన్నావు కాబట్టి ఒక దిన ప్రయాణం అంత చెబుతా అని చెప్పని. అంత వ్యతిరేకమే, అంతా పెడద్రమే. అది 3 రోజులు ప్రయాణం అంటే అర్థం ఏంటంటే 3 రోజులు కూటాలు పెట్టమంటాడు దేవుడు. మనోడే నేను 3 రోజులు కూటం పెట్టను, 1 రోజు కూటమే. వాళ్ళే మంచి పిల్లలు అయింది, వీళ్ళు మొత్తం చావాలి, అది నా కోరిక. నేను 1 రోజు కూటమే పెడతానని 1 దిన ప్రయాణం అంతా వెళ్ళి చెప్పాడు. చెబితే అది ఆ నోట వెళ్ళి రాజు దగ్గరికి పోయింది. 40 దినములలో నినవే మహాపురము నాశనం కాబోతుందని దైవ ప్రవక్త ఎవరో ఒకతడు వచ్చి ప్రవచిస్తున్నాడో, మన పాపాలన్నీ ఎత్తి మాట్లాడుతున్నాడు అనే ప్రస్తావన వెళ్ళేసరికి సింహాసనం మీద నుంచి రాజు దిగి తన రాజవస్త్రాలు విప్పి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని పోయి మోకాళ్ళేసి ఆ బూడిద నెత్తి మీద పోసుకొని, దేవా మా పాపములు క్షమించమని చెయ్యెత్తాడు. ఆజ్ఞ జారీ అయింది. పశువులను కూడా ఉపవాసం ఉంచండి, మొత్తం ఫాస్టింగ్ ఉండాల్సిందే. ఉపవాసం ఉండి దేవుని వేడుకోండి, లేకపోతే ఉగ్రతలో నశిస్తాం. అంత ప్రచారం అయిపోయింది. చెప్పమన్నావు, నేను చెప్పా. ఏంటే ఇప్పుడు 40 రోజులు లెక్క, 1 రోజు అయిపోయింది, ఇక 39 రోజులు ఉంది. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, వీళ్ళు మొత్తం నాశనం కావాలా అని పోయి నిన్నవే పట్టణానికి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుందిగా, ఒక గవిని, అట్లాంటి ప్రదేశం చూసుకొని ఆ పుల్ల ఏరకొచ్చి ఓ పందిర్లాగేసుకొని కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నావు అని అడిగితే డేట్ కోసం. ఏం డేటు? వీళ్ళు మొత్తం నాశనం చేస్తానన్నావుగా, ఆ డేటు కోసం. వీళ్ళందరూ పశువులతో సహా, పిల్లలతో సహా, తల్లులతో సహా ఉపవాసాలు ఉండి దేవా మమ్మల్ని క్షమించు అని చెప్పని దేవుని వైపు తిరిగితే దేవుడు అనుకున్నాడట, అమ్మ నినవే పట్టణస్తులు పశ్చాత్తాపడ్డారు, ఇక నేను సంతాపపడి వారికి చేస్తాననుకున్న కీడు చెయ్యక మానుదును అన్నాడట. నచ్చలా ఆ మాట. యోనా గ్రంథం ఒక్కసారి తీసి 4వ అధ్యాయము 3వ అధ్యాయం 10వ వచనం చదివితే ముగింపు. 4వ అధ్యాయం నుంచి యోనా ఫీలింగ్ చూడండి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, దేని చూచి? 10వ వచనం చదివితే అర్థమైంది. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. చేస్తానన్న కీడు చేయలేదట దేవుడు, మానేశాడట. కడుపు మండిపోయింది యోనాకి.
చూడండి 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడొకసారి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఎవరి మీద? అందరు నోరు తెరిచి చెప్పండి, ఎవరి మీద కోపడ్డాడు పెద్దగా? ప్రభు మీద. నినవే వాళ్ళ మీద కోపగించుకుంటాడా? మరి యోనాకు దొరికింది ఎవరు? దేవుడే. యోనా బహు చింతాక్రాంతుడే. ఏమండే, జనం నాశనం అవుతారేమో, నశించిపోతారేమో అని చింతపడే వాళ్ళని చూసాం. ఇతను ఎందుకు చింతపడుతున్నాడు తెలుసా? వరే వీళ్ళు నాశనం కాకుండా బతికిపోతున్నారే అని చింతపడుతున్నాడు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరి మీద కోపగించుకుంటున్నాడో తెలుసా? సృష్టికర్త మీద. చూడండి, కోపగించుకొని ఏమన్నాడు తెలుసా? ప్రభువా, యోనా ఏంటన్నాడు? ఏంది? ఏం చేయవా వీళ్ళని? ఎందుకు యోనా? వాళ్ళు చెడుతనం మానుకున్నారు కదా. నాకు తెలుసయ్యా, నీ మెంటాలిటీ మొత్తం నాకు తెలుసు. నేను అందుకే ఇదిగో నీకు సెంటిమెంట్ ఎక్కువ. ఏంది మెతక నువ్వు, నీ వీక్నెస్ అంతా నాకు తెలుసు. తెలిసి పెద్ద నువ్వేదో ఇచ్చేస్తానంటావు, నువ్వేం చెయ్యవని తెలిసే నేను అటు పోయింది. నువ్వు ఇటు పొమ్మంటే నేను అటు ఎందుకు పోయాను తెలుసా? నువ్వు అంటావు కానీ చెయ్యవు. చూడు, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఇప్పుడు నేను చెప్పిన ఫీలింగ్ కరెక్ట్గా ఉందా? ఈ ఫీలింగ్ కరెక్ట్గా ఉందా? అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏమన్నది? నీకు సెంటిమెంట్ ఎక్కువే. నువ్వు ఇట్టంటోడి కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు ఆడుకుంటుంది. అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా ఏముంటుంది? ఏమన్నా ఉంటే ఒకడు కూడా బతకడం, మొత్తాన్ని నల్లులు నలిపాడు పడేసేవాడు. మనిషి ఎలా ఉంటుందంటే మనలాగా దేవుడు ఆలోచించాలని కోరుకుంటారు. దేవుడు ఏమంటాడు తెలుసా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి అంటాడు ఆయన. ఇందాక మీకు కోపం వచ్చింది యోనా మీద. అరే, అంత పెద్ద ఆయన జీవితం లెక్క లేకుండా పోతున్నాడు ఏందని. ఎందుకు లెక్క చేయడు? అర్థమయ్యాడు దేవుడు. దేవుడు అర్థం కాకపోతే భయపడేసేస్తాం. ఇప్పుడు అర్థమయ్యాడు కదా. దేవుణ్ణి విశ్వసించిన తొలి రోజుల్లో మనకు అర్థం కాల. అందుకే ఏది చెబితే అది చేశాం, భయపడ్డాం, హద్దుల్లో ఉన్నాం, అన్ని లెక్కలు బాగున్నాయి. రాను 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 పెద్ద ఆయన అర్థమయ్యాడు కదా, కాస్త కూస్తా మారిపోయింది మైండ్. ఏదైతే ఆయన వద్దన్నాడు అని విన్నామో దాన్నే చేస్తున్నాం, కానీ ఇంత ఫీలింగ్ లేదు. మళ్ళీ ఆదివారం పూట వచ్చి మోకాళ్ళేసి ప్రభువా పాపిని ప్రభువా అని ఒకటేసేస్తే ఏదో ఆనందపడి పండుగ చేసుకుంటాడు అనుకుంటున్నారు. ఏంటిది? మోకాళ్ళుని ఆ ప్రభు బల్ల దగ్గర మొన్న ఎవరో ఒక ఆమె తగాదాడుతుందంట చండాలంగా. ఏంది ఈ పని? ఇది పద్ధతి కాదు కదంటే, అమ్మాయి ఎవరికి అర్రబాక, మనం మాట్లాడిపోతే మనుషులు మాటినరు కానీ ఆదివారం బల్ల దగ్గర ఒప్పుకుంటా కానీ అందంట. ఎక్కడ? ఆదివారం ప్రభు బల్ల దగ్గర ఒప్పేసుకుంటుందంట. అంటే ఈ బూతులు తిట్టి ఎక్కడ కవర్ చేసుకోవాలో కూడా ముందుగానే మొత్తం ప్లాన్ చేసుకొని మరి బరి తెగించి బజార్ ఎక్కిందనమాట. మరి ఆమె ఎవరు నాకు తెలియదు. అంటే ఎక్కడ దేవుడిని ఎలా అడిగితే దేవుడు బెండ్ అవుతాడో అర్థమైపోయింది. అమ్మాయి, ఆ పక్కింటి అమ్మాయి నకిలీసా నలికీసా చేయించుకుంది. నువ్వు మరి అంటే చచ్చినాడు చేయిస్తాడు ఎందుకు చేయించాడు? నేను కూర్చొని 2 కన్నీళ్ళు గారిస్తే చాలు. నకిలీసు కాదు, నలికీసు కాదు, చంద్రహారమైన వడ్డాణమైన చేపిస్తాడు. అవునా? ఆడి సైకాలజీ తెలిసి నాకు, ఆడి మైండ్ సెట్ తెలిసి నాకు అన్నట్టు అన్నమాట. దేవుని విషయంలో
నేను కూర్చొని 2 కన్నీటి చుక్కలు వదిలితే దేవుడు బెండ్ అయిపోతాడు, తెలుసు నాకు. అందుకే నాకు భయం లేదు. ఏ పనైనా చేస్తా, ఎంత బరి తెగింపైనా చేస్తా, ఎంతైనా దిగజారుతా, ఏం ప్రాబ్లం లేదు. ప్రేమగల్లోడు, కృపగల్లోడు, జాలిగల్లోడు. ఒకప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమయ్యాడు కదా. కాబట్టి ప్రారంభంలో ఏవేవైతే ఆపేశానో అవన్నీ ఏమాత్రం ఫీలింగ్ లేకుండా చేస్తున్నా. ఎంత డేంజరో చూడండి తమ్ముళ్ళు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దేవుడు అర్థం అవటం మనకి మేలా కీడా? ఇప్పుడు నేను చెప్పిన కోణంలో పెద్దగా చెప్పాలి ప్లీజ్. అసలు వాస్తవిక కోణంలో దేవుడు అర్థమయ్యే కొద్దీ ఆయనకి ఇంకా దగ్గరై ఇంకా దగ్గరై ఇంకా దగ్గరై అబ్రహాములాగా బహు సమీపంలోకి వెళ్ళిపోవాలి. కానీ అలా జరగట్లా. దేవుడు అర్థం కాని తొలి రోజుల్లోనేమో బాగా భక్తి చేసి దేవుని మనస్తత్వం అర్థమయ్యి ఆయనతో వ్యవహరించడం అర్థమైన తర్వాత ఈ తప్పు చేస్తే నాకేం కాలేదులే, ఈ పొరపాటు చేస్తే నన్నేం అనలేదులే, నేను పశ్చాత్తాపడి ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు నన్ను క్షమించి వదిలేశాళ్లే, నాకు వాక్యంలోంచి మాట్లాడాళ్లే, నీ తప్పులను నేను నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం ఇచ్చాళ్లే, చేసినన్ని కొట్టేశాళ్లే, మళ్ళా చేసి మళ్ళా ప్రార్థన చేస్తే కొట్టేస్తాళ్లే, ఆయన వీక్నెస్ నాకు అర్థమైందిలే అనేగా ఈ బరి తెగింపు, ఈ లెక్కలెంతనో, ఈ చల్లారిపోయిన స్థితి అన్నీ చేస్తున్నావు. కానీ అందులో దేవునికి కంప్లీట్గా చెందాల్సిన ప్రేమ చెందకుండా దేవుణ్ణి ఆడుకుంటున్న పరిస్థితి ఈనాడు చాలామంది విశ్వాసుల్లో నేను చూశా. ఎంతమందికి అర్థమైందో మరి? అన్న నాకు అర్థమైందంటే చెయ్యొద్దు. ఫస్ట్ ఏవేవైతే మానుకున్నావో అన్నీ చిన్నగా చేస్తున్నావు. ఇప్పుడు స్టార్టింగ్లో క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఆయనే ప్రపంచం నీకు. ఆ రోజు నీకు దేవుడు వద్దన్నవి ఏమన్నా పట్టినయా? ఎవరన్నా చూస్తుంటే వాళ్ళు ఏమన్నావు? నువ్వు లోక సంబంధులు, లోకస్తులు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నా? అదేగా నువ్వు చేస్తుంది. అదేంది స్టార్టింగ్లో అంత నియమం పాటించి ఇప్పుడేంది ఇట్లాగా అయిపోయావు అంటే దేవుడు అర్థమయ్యాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసుల గోడు ఇదైతే సేవకుల సంగతి స్టార్టింగ్లో విశ్వాసి దేవుడు, దైవజనుడు కాకముందు ఇతను ఒక విశ్వాసి ప్రభు. ఇక దేవుడితో ఆరాధన అన్ని విధాల హాయిగా గడిపేసుకున్నాడు. ఆయనే లోకంగా, ఆయనే ప్రాణంగా బతికాడు. ఈ ఐక్యతను బట్టి, ఈ ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని దైవజనుడిని చేశాడు, ఆమెను దైవజనురాలిని చేసి కొంతమంది ఆత్మీయ సంతానాన్ని వారికి ఇచ్చాడు. వాళ్ళు కొంతమంది ఆత్మీయ పిల్లల్ని కనేటట్టు దేవుడు చేశాడు. ఈ ఆత్మీయ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళకి కలిగారో ఇక వీళ్ళని చూసుకొని ఆ పిల్లలు కలగడానికి కారణమైనటువంటి ప్రభువుని పక్కన పెట్టి ప్రభువుకి తక్కువ సమయం ఇచ్చి వీరితో ఎక్కువ గడపటం ఈరోజు దైవ జనాంగానికి కూడా పరిపాటు అయిపోయింది. మంద పెరిగే కొద్దీ ఆత్మీయ నాయకునికి దేవునితో సహవాసం తగ్గిపోతుంది. రాత్రి మగళ్ళు సేవ చేస్తున్నాడు, రాత్రి మగళ్ళు కష్టపడుతున్నాడు, ఆత్మల భారంతో పరిగెత్తుతున్నట్టే ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఒరే బాబు, నీ కష్టం, నీ ప్రయాస, నీ పరిచర్య, నీ విధానం మొత్తం చూస్తున్నా, బాగానే ఉంది, కానీ అది సెకండ్. మరి ఫస్ట్ ఏంటి ప్రభా? నువ్వు నాతో కూర్చోవాయ్, కూర్చో, నాతో గడుపు. నువ్వేగా యా పిల్లల్ని ఇచ్చింది, పరిచర్య చేయొద్దా, సేవ చేయొద్దా? 7 సేవలే మొహమా, కూర్చోడు, ఏకాంతం చేయడు, దేవునితో గడపడు. ఇవేవి లేనప్పుడు, ఈ పరిచర్య అది లేనప్పుడు బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వారానికి కనీసం 2-3 ఉపవాసాలు పెట్టుకొని చక్కగా ఏకాంతానికి వెళ్ళి ఒక నీళ్ళ బాటిల్ పెట్టుకొని ఏం జరిగింది? ఎన్నిసార్లు? కానీ నెలకొల్పుకోలేరు మళ్ళా దేవునితో ఆ సంబంధం. ఎందుకు తెలుసా? పిల్లలు అడ్డొచ్చేస్తారు, అడ్డొచ్చేసి ఆయనతో గడపనీయకుండా అడ్డగిస్తూ ఉంటారు.
ఈ శోధన తప్పించుకొని ఆ పిల్లల్ని కఠినంగా బలవంతముగా ఆయన వారిని పంపివేసి అన్నట్లుగా ఆ పిల్లల్ని కొన్నిసార్లు కఠినంగా పక్కన పెట్టేసి దేవునితో గడపకపోతే మరికొంతమంది ఆత్మీయ సంతానాన్ని కనటం అసంభవం. ఆల్రెడీ కన్నవాళ్ళని కొద్దిగా పక్కన పెట్టి మళ్ళా ప్రభుతో ఏకమవ్వాలి, ప్రభుతో మమైక్యమై దేవుని సాంగత్యంలోనే కదా సంతానోత్పత్తి, ఆత్మీయ సంతానోత్పత్తి. మళ్ళా దేవునికి చేరువై మళ్ళా దేవునితో గడిపినప్పుడే ఇంకా ఆత్మీయ సంతానాన్ని అదనంగా పొందగలుగుతాం. కానీ లేకపోతే సాధ్యం కాదు తమ్ముళ్ళు.